ప్రైజ్ ది లార్డ్. గురువారము ఆగస్టు 8, 2024. ఈ రోజు దేవుని వాక్యము, బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 22వ అధ్యాయము 6వ వచనం. సరైన త్రోవలను వివేచించడం. 16 ఏళ్ల బ్రెజిల్ స్కేట్ బోర్డర్ ఫెలిపే గుస్తావో భూమిపై అత్యంత ప్రసిద్ధ స్కేట్ బోర్డర్లలో ఒకడు అవుతాడని ఎవరూ నమ్మరు. గుస్తావో తండ్రి తన కొడుకు వృత్తిపరంగా స్కేటింగ్ చేయాలనే కలను కొనసాగించాలని నమ్మాడు. అయితే వారి వద్ద డబ్బు లేదు. కాబట్టి అతని తండ్రి వారి కారును అమ్మి తన కొడుకును ఫ్లోరిడాలోని ప్రసిద్ధ స్కేటింగ్ పోటీకి తీసుకెళ్లాడు. అతడు గెలిచే వరకు గుస్తావో గురించి ఎవరూ వినలేదు, మరియు విజయం అతనికి ఒక అద్భుతమైన జీవనోపాధిని అందించింది. గుస్తావో తండ్రికి తన కొడుకు హృదయం మరియు అభిరుచిని చూసే సామర్థ్యం ఉంది. నేను తండ్రి అయినప్పుడు మా నాన్న నా కోసం ఉన్నట్టు 5% అయినా ఉండాలనుకుంటున్నాను అని గుస్తావో చెప్పాడు. సామెతలు తల్లిదండ్రులు తమ పిల్లలకు వారి హృదయం, శక్తి మరియు వ్యక్తిత్వాన్ని రూపొందించిన అద్వితీయమైన మార్గాన్ని గుర్తించటంలో సహాయపడే అవకాశాన్ని వివరిస్తాయి. తర్వాత వారిని దేవుడు ఎలా చేశాడో ప్రతిబింబించే త్రోవ వైపు వారిని నడిపిస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని రచయిత చెప్పాడు. మనకు అపారమైన వనరులు లేదా లోతైన జ్ఞానం ఉండకపోవచ్చు. అయినప్పటికీ దేవుని జ్ఞానంతో మరియు మన శ్రద్ధ గల ప్రేమతో మన ప్రభావ పరిధిలోని మన పిల్లలకు మరియు ఇతర పిల్లలకు ఒక అపారమైన వరమును అందించగలం. దేవునిపై విశ్వాసం ఉంచేందుకు మరియు జీవితకాలం పాటు వారు అనుసరించగల త్రోవలను వివేచించేందుకు మనం వారికి సహాయం చేయవచ్చు. దేవుడు తన శ్రద్ధ గల మార్గాలను మీకు ఎలా వెల్లడించాడు? ఆలోచన చేయండి. ప్రార్థన. పరలోకపు తండ్రి, నీవే నిజమైన తల్లి, తండ్రి అని నేను తెలుసుకున్నాను. నీవే నాకు మార్గనిర్దేశం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.